Next, we are going for the next command, zoom. Okay. What is our next command? Zoom command. So now I'm going to complete all the navigation tools అనమాట. Okay. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మీకు మౌస్ పని చేయలేదు, దెన్ యూ వాంట్ టు జూమ్ ఇన్ ఎట్ సమ్ ప్లేస్, ఒక ప్లేస్ మీరు జూమ్ ఇన్ చేయాలి. ఓకేనా, దెన్ వీ కెన్ యూజ్ ద జూమ్ కమాండ్. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ జూమ్ కమాండ్? జెడ్. ఓకే, చూడండి ఇక్కడ నేను మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే 3 ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చెప్తున్నాను. ఒకటి ఎక్స్టెండ్స్, ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ విండో ఆప్షన్, నెక్స్ట్ వన్ వాజ్ ద ఆబ్జెక్ట్ ఆప్షన్. ఓకే, సో మనకి ఎక్స్టెండ్స్ అనేది జూమ్ అవుట్ కి యూజ్ చేస్తామండి. ఓకే, విండో ఆప్షన్ కానీ ఆబ్జెక్ట్ ఆప్షన్ కానీ మనం జూమ్ ఇన్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద డ్రాయింగ్. నేను ఈ డ్రాయింగ్ లోని ఏదో ఒక లొకేషన్ లో వర్క్ చేస్తున్నాను. ఐ వాంట్ టు జూమ్ అవుట్ ద హోల్ డ్రాయింగ్. నేను ఈ టోటల్ డ్రాయింగ్ ఫైల్ అంటే ఎంత ఉంది, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డ్రాయింగ్ ఏరియా. అవునా, ఈ డ్రాయింగ్ ఏరియాని అంతా కూడా నేను జూమ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఏం చేస్తున్నప్పుడు సింపుల్ గా సీదా కమాండ్ ప్రాంప్ట్ అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ అని టైప్ చేయట్లేదు, సింప్లీ నేను జెడ్ మాత్రమే ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఆటో క్యాడ్ లోని టెక్స్ట్ కమాండ్ కి తప్ప, దీనికి టెక్స్ట్ ఎంటర్ చేసేటప్పుడు తప్ప రిమైనింగ్ టైమింగ్స్ అంతా కూడా యూజ్ స్పేస్ బార్ ఫర్ ద ఎంటర్. అది మీ డ్రాయింగ్ యొక్క స్పీడ్ ని పెంచుతుంది. ప్రతిసారి నేను ఎంటర్ కీకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి కమాండ్ ఇచ్చినా ఏదైనా వాల్యూ ఇచ్చినా ప్రతిసారి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఏ లాట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. అందుకని ఎంటర్ యూజ్ చేయకుండా ట్రై టు యూజ్ ద స్పేస్ బార్. ఓన్లీ టెక్స్ట్ రాసినప్పుడు అక్కడ మనం స్పేస్ ఇస్తాం కాబట్టి వర్డ్స్ కి వర్డ్ కి మధ్యలో, అప్పుడు మాత్రమే అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎంటర్ కమాండ్ వాడాలి. ఓకేనా, చూడండి. సో ఏమొచ్చిందండి మనకి జూమ్ కమాండ్ లో, వాట్ వీఆర్ హ్యావింగ్ జూమ్ ఏమంటుందండి, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఆప్షన్స్ అనమాట. ఆల్, సెంటర్, డైనమిక్, ఎక్స్టెండ్స్, ప్రీవియస్, స్కేల్, విండో, ఆబ్జెక్ట్స్. యాంగులర్ బ్రాకెట్స్ లో ఉన్నవి ఏంటంటే ఐదర్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఆర్ ఏ ప్రీవియస్లీ ఎంటర్డ్ వాల్యూ మాట. ఇక్కడ మనకి అదేంటిది, రియల్ టైం అనేది ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి అది డిఫాల్ట్ వాల్యూ అక్కడ. ఓకే, సో హియర్ వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ గో ఫర్ ద జూమ్ ఎక్స్టెండ్స్. ఓకే, అక్కడ చూడండి ఆప్షన్స్ లో ఏదన్నా కనుక తీసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద క్యాపిటల్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్, దట్ ఆప్షన్. ఆ ఆప్షన్ లోని క్యాపిటల్ వర్డ్ ని తీసుకోవాలి. ఎక్స్టెండ్స్ కి వాట్ ఈస్ ద క్యాపిటల్ లెటర్, ఈ. దెన్ గో ఫర్ ఈ, ఎంటర్. ఏమైందండి మనకి డ్రాయింగ్ మొత్తం అంతా కూడా మనకి జూమ్ అవుట్ అయ్యి ఉంది. అవునా, సో సింపుల్, వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్, సింపుల్ ఇఫ్ యూ వాంట్ టు జూమ్ అవుట్ ద హోల్ డ్రాయింగ్, జెడ్ ఎంటర్, ఈ ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో నాకు సర్కిల్ ఉందండి, సమ్వేర్ ఎల్స్ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, సమ్వేర్ ఎల్స్ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, సమ్వేర్ ఎల్స్ నాకు ఇంకొక డ్రాయింగ్ ఉంది. ఇట్లా నాకు మల్టిపుల్ డ్రాయింగ్స్ ఒకే దిక్కున ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడే మల్టిపుల్ డ్రాయింగ్స్ ఉన్నాయి నాకు, కానీ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, పక్క పక్కన ఒక హైరార్కీలో ప్లేస్ చేసుకున్నాం మనం. అవునా, సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, when I use the Z enter E enter command, ఓకే, ఏమైందండి, నేనేం చెప్పాను, టోటల్ వర్క్ స్పేస్ లో ఉన్న డ్రాయింగ్స్ అన్నిటిని కూడా జూమ్ అవుట్ చేస్తుంది అనమాట. అది నాట్ ఏ పర్టిక్యులర్ డ్రాయింగ్. ఓకేనా, సో అందుకని ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా మనం డ్రాయింగ్స్ అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు డ్రా చేయకుండా ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే మనం డ్రాయింగ్స్ అన్ని డ్రా చేసుకుంటే జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ అనే కమాండ్ మనం చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రెగ్యులర్ గా యూజ్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ బి యూజ్డ్ రెగ్యులర్లీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటంటే జెడ్ ఎంటర్, డబ్ల్యూ ఎంటర్. ఇదేమైంది, జూమ్ అవుట్ అయింది. జెడ్ ఎంటర్, డబ్ల్యూ ఎంటర్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ ద డబ్ల్యూ ఫర్ విండో. అవునా, అంటే ఏంటంటే ఒక పర్టికులర్ రీజియన్ కి మనం జూమ్ ఇన్ చేయాలి. అవుతున్నాం కదా, మనకి ఇవన్నీ మనకి ఎందుకు, డైరెక్ట్ గా మనకి లెఫ్ట్ మౌస్ బటన్ లో ఈ ఏరియాకి పెట్టుకొని స్క్రాల్ అప్ చేస్తుంటే అదే ఈ ఏరియానే కదా మనం జూమ్ ఇన్ చేసుకుంటున్నాము, ప్యాన్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాము, అయిపోతుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ హ్యావ్ యువర్ మౌస్ స్క్రాల్ బటన్ పని చేయట్లేదు. ఓకేనా, నేను ఏం చేస్తున్నాను, జెడ్ ఎంటర్, ఐఎమ్ పికింగ్ ద ఆప్షన్ డబ్ల్యూ. సో డబ్ల్యూ అన్న టైప్ చేయొచ్చు, లేదు మీ మౌస్ తోని హైలైట్ అవుతుంది కదా, హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, ఏ ఆబ్జెక్ట్ మీదకి వెళ్తే అక్కడికి. సో విండో ఆప్షన్ తీసుకుంటున్నాను.
Now if I want to zoom this region, ఏం చేస్తున్నాను నేను అక్కడ ఒక విండో అనేది డ్రా చేస్తున్నాను అన్నమాట. ఏమైందండి, నేను ఏ ఏరియానైతే విండో డ్రా చేశానో ఆ ఏరియా అనేది నాకు జూమ్ ఇన్ అయి చూపిస్తుంది. మళ్ళీ జూమ్ అవుట్ అవ్వాలంటే Z ఎంటర్, E ఎంటర్. ఓకేనా, Z ఎంటర్, W ఎంటర్. I want to go to this drawing, simply I'm making a window here. ఓకేనా, so this is about the zoom window option. What is the third one? Zoom object. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎనీ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో హియర్. ఇక్కడికి వెళ్ళాలంటే నేను మౌస్ తో కూడా ఇట్లా వెళ్తున్నాను కదా డైరెక్ట్ గాని. అదర్వైజ్ ఐ కెన్ గో ఫర్ Z ఎంటర్, W ఎంటర్ అండ్ ఐ కెన్ గో లైక్ దిస్. ఐ విల్ మేక్ ఏ సింపుల్ విండో. ఓకేనా, సో వీఆర్ హ్యావింగ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, then go for the object option, then here I am selecting this object, then go for enter. ఓకేనా, ఏమైంది అక్కడ ఒక 2 లైన్స్ ని ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ ఏరియాకి నేను వెళ్ళగలిగాను అనమాట. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద Z ఎంటర్, O ఎంటర్. ఓకే, ఐ వాంట్ టు మేక్ ఏ విండో హియర్. ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసేస్తున్నాను నేను, దెన్ ఎంటర్. ఓకేనా, ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. అదే మరి నేను ఏం చేస్తున్నానంటే Z ఎంటర్, I want to draw a window here. Okay, sorry. Z enter, E enter, Z enter, O enter. Here I would like to go for this object and I would like to go for this object. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, అక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఇది తప్పు కదా. ఓకే, ఒక ఏరియాలో సెలెక్ట్ చేసుకోవాలి అంతే కదా. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మీకు ఈ ఆబ్జెక్ట్ ని లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ ని రైట్ ఎక్స్ట్రీమ్ తీసుకుంది అంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ ని కూడా మనకి అది డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద జూమ్ ఆప్షన్. ఓకే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, Z ఎంటర్, సింప్లీ E ఎంటర్. నెక్స్ట్ వన్ Z ఎంటర్, W ఎంటర్. నెక్స్ట్ W ఎంటర్, Z ఎంటర్, O ఎంటర్ అన్నమాట. ఓకేనా, సో